హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు లంచ్ బాక్స్లోకి నువ్వుల రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీ పిల్లలకి మంచి హెల్తీ రెసిపీ. ఎందుకంటే నువ్వులు యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. ఈ కారపొడి ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి, టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నువ్వులలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ పెసరపప్పు యాడ్ చేసుకోండి. పెసరపప్పు ప్లేస్లో మీరు శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని అస్సలు ఆయిల్ లేకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మీరు తీసుకున్న క్వాంటిటీకి ఎంత కారం అయితే పడుతుందో అంత ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే 6 ఎండుమిర్చి యాడ్ చేశాను. కొద్దిగా కరివేపాకు, చిన్న రెమ్మ చింతపండు యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ యాడ్ చేస్తే పొడి అనేది ముద్ద కింద వస్తుంది, అందుకనే ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తున్నాం. కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేశాక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేశాక యాడ్ చేస్తే ప్యాన్ వేడికి చక్కగా నువ్వులు ఫ్రై అయిపోతాయి. 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నువ్వులు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ప్యాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ గీని కానీ ఏదన్నా యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకుని పల్లీలు చక్కగా ఫ్రై చేసుకోండి. పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకుని కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసి తాలింపుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మనం ఈ తాలింపు ఎందుకు ప్రిపేర్ చేసుకుంటున్నామంటే రైస్ లోకి కలుపుకోవడానికి తాలింపు యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని చల్లారిపోయిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకుంటే మనకి ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని 5 వెల్లుల్లిపాయలు, చిటికెడు పసుపు, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. ఖచ్చితంగా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. వేడి మీద గ్రైండ్ చేస్తే మాత్రం ముద్దలాగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఒక బౌల్ రైస్ తీసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని రైస్ లోకి యాడ్ చేసుకుంటున్నాను. వేడి అన్నమైనా పర్వాలేదు, మిగిలిపోయిన అన్నమైనా సరే పర్వాలేదు. రైస్ కి తగ్గట్టుగా నువ్వుల పొడి యాడ్ చేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపుని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ టైంలో ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకుని నువ్వుల పొడి మాత్రం రైస్ కి సరిపడా మీరు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని లంచ్ బాక్స్ లో కానీ కూర వండుకునే టైం లేనప్పుడు కానీ ఇలా ప్రిపేర్ చేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. నేనైతే మా పాప లంచ్ బాక్స్ లోకి ఎర్లీ మార్నింగ్ పెట్టేశాను. డెఫినెట్ గా ట్రై చేశాక నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.